పరిశుద్ధ గ్రంథంలో యిర్మీయా అనే ఒక భక్తుణ్ణి మనం చూస్తాం. ఈ గొప్ప దైవజనుడు 15వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడో మీరు చూడండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని తిన్నాను. నీ వాక్యాన్ని భుజించాను నేను. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. నేను తిన్నాను, వాక్యాన్ని భుజించాను. యేసయ్య గ్రంథంలో కూడా ఉంటుంది, నరపుత్రుడా నువ్వు ఈ గ్రంథాన్ని తిను అని. అలా బైబిల్లో అనేక స్థలాల్లో భక్తులు దేవుని వాక్యాన్ని తిన్నట్టుగా రాశారు. ప్రిబిడ్డ, అదే చదవటం. ఆత్మకి ఆహారం పెట్టాలి. శరీరానికి కావలసిన భోజనం ముమ్మరంగా తింటున్నాంగా. తిని 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 బాబోయ్ గ్యాప్ లేకుండా తింటున్నాం. గ్యాస్ ట్రబుల్ వచ్చినా తింటున్నాం, తినకూడదన్నా తింటున్నాం. డాక్టర్ గారు తినొద్దు, జాగ్రత్త, తింటే ఇంకా ఇబ్బంది అయిపోయింది, కొంచెం చూసి తినన్నా సరే విపరీతంగా తింటున్నాం. కొన్నిసార్లు సరదాగా ఇలా చెబుతుంటారు, బాగాలేదండి ఆరోగ్యం అనే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి నైట్ 2 చపాతీలు తినండి మీరు అన్నాడంట. ఆయన అంటున్నాడు భోజనానికి ముందా తర్వాత అని అడుగుతున్నాడు. ఇక ఎట్లాంటి తిండిపోతులో మీరే చెప్పండి. ఆరోగ్యాలు పోతున్నా కూడా తిండి తిండి, మరి ఆత్మక వాక్యం ఏమీ లేదు. బైబిల్ మాత్రం ఉన్నాయి. ఈనాడు పేపర్ చదవమనండి, ఈ దిక్కు నుంచి ఆ దిక్కు దాకా చదివేస్తారు. దేవుని వాక్యం దగ్గర కూర్చొని వాక్యాన్ని చదవకపోతే నీ ఆత్మ ఫలభరితంగా ఎలాగయ్యా ఉంటుంది? ఎంత విచారకరమైన విషయమో కదా ఇది. ఆశ్చర్యంగా కూడా ఉంది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. అంతటితో ఆక్కోండి. దైవజనుడు అంటున్నాడు, అవి నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలగజేశాయి అన్నాడు.